నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. జిల్లాలో జాతీయ రహదారుల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్ల అప్పులు చేసింది. మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్. కొండైపాలెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించిన కేంద్ర బృందం. వివిధ విభాగాల పరిశీలన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో కౌలు రైతులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ అనుబంధ శాఖల అధికారులతో రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాలు వీసీ ఎండి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభలు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ రంగంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం పట్ల వివరణ ఇవ్వాలని అధికారులను కోరారు. కౌలు రైతులు గత ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, తమ ప్రభుత్వంలో కౌలు రైతులకు అండగా నిలుస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే పౌర సరఫరాలపై సమీక్షించిన మంత్రి ఎండియు వాహనాలను స్వాధీనం చేసుకోవాలని, తమ పరిధిలో ఉంచుకోవాలని పెద్దాపురం, కాకినాడ ఆర్డీఓలకు మంత్రి సూచించారు. అలాగే సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, పీడీఎస్యు బియ్యం అక్రమ తరలింపుపై ఎన్ని కేసులు నమోదు చేశారు వంటి ప్రశ్నలతో అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ముచ్చెమటలు పట్టించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం సారాంశాన్ని మీడియాకు వివరించారు. 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి, టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతాయి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో. ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపొడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి, వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తాం. ఎవ్వరూ ఇటువంటి అవకతవకలు, పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్గా ముందు మనం రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చో ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే
మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానివ్వండి, నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధులను కూడా కోరాను, వాళ్ళ సహకారం ఎంతో అవసరం. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, నిజాయితీగా పనిచేద్దాం. ఈ వ్యవస్థలో మార్పు కోసమే ప్రజలు మన ఈ విధంగా ఆశీర్వదించారు ఒక నమ్మకంతో. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టమ్గా మనం ఉందాం. వాళ్ళని కూడా మనం ముందు పెట్టి నడుపుకుంటూ నిజాయితీగా పనిచేద్దామనే లక్ష్యంతో ఈ పర్యటనలో భాగంగా ఆ మార్పు తీసుకురాగలుగుతామన్న నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేసి దయచేసి సహకరించండి. మీకు కూడా చాలా సమాచారం మీ దృష్టిలో ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఒకరి పైన దాడి అని కాదు, ఈ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో ముందుకు వస్తాడో ఆ నమ్మకాన్ని మమ్ము కానికుండా భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాం. సో రేపు మరొకసారి ఇక్కడే ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈలోపు క్షేత్రస్థాయిలో మా పర్యటనలు కొనసాగుతాయి. ఆ వివరాలన్నీ కూడా నేను రేపటి రోజున మళ్ళీ మీడియా మిత్రులంతా కూడా నేను మాట్లాడతాను. ఎవరైతే మా గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు, పార్లమెంట్ ఉన్నా కూడా ఒక బాధ్యతతోటి ఈ ప్రాంతంలో మంచి జరగాలి, రైతాంగానికి అండగా నిలబడాలని మన పార్లమెంట్ సభ్యులు కష్టపడి ఉదయమే అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ నుంచి వచ్చిన ఉదయ శ్రీనివాస్ గారికి, పంతం నానాజీ గారికి, కొండబాబు గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా సత్యప్రభ గారికి క్షమించాలమ్మా, ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనందరం ఒక టీం లాగా కలిసి పనిచేద్దాం. ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా చూపిస్తాననే నమ్మకంతో మీ అందరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగ్లీ, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, రెవెన్యూ శాఖ, రహదారులు, భవనాల శాఖ, NHAI ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు నిర్మించే రహదారి, వాకలిపూడి నుంచి అన్నవరం, కత్తిపూడి నుంచి అమలాపురం వరకు నిర్మిస్తున్న రహదారుల నిమిత్తం చేపట్టిన భూసేకరణ పనులు, నిర్మాణ దశలో ఉన్న రహదారుల ప్రస్తుత పరిస్థితిని NHAI ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. భూసేకరణ సమస్యలు అధిగమించే విధంగా NHAI ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ సర్వే సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులను సూచించారు. సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామరావు, రోడ్డు, భవనాల, NHAI ఇంజనీరింగ్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్ల అప్పులు చేశారని రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో స్టాక్స్ ను పరిశీలించగా 180 స్టాక్ పాయింట్లలో తేడాలను గుర్తించడం జరిగిందని, కాంట్రాక్టర్లపై 19 కేసులను నమోదు చేయడంతో పాటు ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానికంగా ఉన్న సిబ్బంది కొంచెం కోఆర్డినేషన్ విధానం లోపించిందనేది స్పష్టంగా మాకు అర్థమైంది. వాళ్ళకి ఇంకా అవగాహన పెంచే విధంగా, వాళ్ళ బాధ్యత పెంచే విధంగా, ఎందుకంటే ఈ శాఖ ద్వారా మేము మిడ్ డే మీల్ స్కీమ్స్కి అందించే పౌష్టికాహారం కూడా మేమే అందిస్తాం. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము అందించే సరుకు, వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మేము అందించే సరుకు ఖచ్చితంగా నాణ్యమైన సరుకు, ఎక్కడ కూడా తూనికల్లో పొరపాటు ఉండే విధంగా ఇక్కడ మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ల పైన దాడులు చేయించి వెరిఫై చేయించాం. స్టాక్ ఒక వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల్ లెవెల్ స్టాక్ పాయింట్లో 189 చోట్ల మాకు వేరియన్స్ కనపడింది. ఆ వేరియన్స్ని బేస్ చేసుకుని ఎవరైతే సప్లయర్స్ స్టాక్ అందించారో వాళ్ళపైన 19 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము ఒక పారదర్శకంగా, ఎందుకంటే మన కాకినాడలోనే చూస్తున్నాం, ఈ మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ నడిపించారు వాళ్ళు 2 రోజుల నుంచి.
ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టును ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయలు పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి 8 రూపాయలకి 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతుంది. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికి మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ వి శ్రీవిద్య తెలిపారు. కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ పరిధి కొండైపాలెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పనితీరు అందిస్తున్న సేవలను పరిశీలించి సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ బృందం విచ్చేసింది. ఈ సందర్భంగా సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ శ్రీవిద్య నేషనల్ టీంకు యూపీహెచ్సిలో అందిస్తున్న సేవలను వివరించారు. అక్కడ సిబ్బందిని డాక్టర్ కీర్తిమాన్ మహంతా, డాక్టర్ ఆనంది సత్యకుమార్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూపీహెచ్సిలోని ల్యాబ్, ఓపీ, కన్సల్టింగ్ రూమ్, ఆపరేషన్ థియేటర్, వ్యాక్సినేషన్ రూమ్, ఫార్మసీలను పరిశీలించారు. ఈ సందర్భంగా యూపీహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ సెంటర్కు వచ్చే రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామని, ఇక్కడి సేవలను పరిశీలించి సెంట్రల్ టీమ్ సర్టిఫికేషన్ రేటింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, యూపీహెచ్సి ప్రకాశం స్ట్రీట్ కొండైపాలెం మెడికల్ ఆఫీసర్ అండి. ఇక్కడ నేషనల్ నుంచి ఎక్స్టర్నల్ క్వాలిటీ అసెస్ చేయడానికి పైనుంచి 2 అసెసర్స్ వచ్చారు ఫర్ చెకింగ్ అవర్ ఫెసిలిటీ అండ్ మేము ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నాం, మా దగ్గర ఉన్న సర్వీసెస్ అవన్నీ మేము ఎంత ప్రాపర్గా చెక్ చేస్తున్నాం అన్నీ చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా మా సర్వీస్ ఇలా ఎంకాస్ సర్టిఫికేషన్ కూడా రావడానికి పార్టీకి విధేయులుగా ఉన్న నాయకులను పార్టీ గుర్తిస్తుందని అనడానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నిదర్శనమని టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాయకరావుపేట పంచాయతీరాజ్ అతిథి గృహంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కాకినాడ రమ్య హాస్పిటల్లో ఒక మహిళకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పెదపూడి మండలం పందలపాక గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి అనే 53 సంవత్సరాల మహిళకు కడుపులో కంతి ఏర్పడింది. కడుపు నొప్పి బాధతో వచ్చిన ఆమెకు రమ్య హాస్పిటల్ డాక్టర్ ప్రభావతి వైద్య పరీక్షలు చేయగా కడుపులో భారీ కంతి ఉందని గుర్తించారు. తక్షణ ఆపరేషన్ చేయాలని పేషెంట్కు సూచించారు. దాంతో శుక్రవారం ఉదయం వెంకటలక్ష్మికి ఆపరేషన్ చేసి సుమారు 8 కేజీల బరువు గల భారీ కంతిని విజయవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఇటువంటి అరుదైన ఆపరేషన్లను తరచూ చేస్తున్నామని, ఇంత భారీ సైజు గల కంతిని తొలగించడం ఇదే ప్రథమమని తెలియజేశారు. పేషెంట్ భర్త అబ్బులు తన భార్యకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ ప్రభావతి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గర్భిణీకి సంబంధించి మొన్న వెస్ట్ గోదావరి నుంచి ఒక హ్యాండిక్యాప్ లేడీ వచ్చింది. ఆమెకి బయటంతా ఆమె షీఈ్ కాంప్లికేటెడ్ విత్ ఫైబ్రాయిడ్ యూట్రస్ అండ్ ప్రెగ్నెన్సీ ఆల్సో దేర్. అలాంటి పేషెంట్కి మరి బయట అయితే అందరూ అసలు
గర్భిణీ నిలవదు, ఒకవేళ ఈ కంటిని తొలగిస్తే కనుక హిస్టెక్టమీ చేయాలి, గర్భసంచిని తీసేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో అలాంటి ఆమెకి కూడా గర్భసంచిని తొలగించకుండా తల్లిని బిడ్డని కూడా, అంటే ఆమె వెస్ట్ గోదావరి మార్టీ నుంచి వచ్చింది. మా గురించి తెలుసుకుని ఆమె ఎంతో నమ్మకం మీద వచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము తల్లిని బిడ్డని కూడా ఆమెకి సేఫ్గా ఇచ్చి పంపించాము. మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా గర్భిణీకి సంబంధించిన చాలా మంది స్త్రీలు మన దగ్గర రావడం, వాళ్ళు తల్లి బిడ్డ కూడా క్షేమంగా వెళ్ళడం కూడా మేము చూస్తూ ఉన్నాము. ప్రైవేట్ సెక్టార్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ 1,00,000 మంది బిడ్డల్ని సమాజానికి ఇవ్వటం అనేది అరుదైన సంఘటన. అలాంటి గొప్ప ఒక చరిత్రను మేము సృష్టించడం జరిగింది. మా హాస్పిటల్ పెట్టి దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాల్లో కూడా 1,00,000కే మించి పిల్లలు మా హాస్పిటల్ నుంచి బయట సమాజానికి వెళ్ళి వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు. కొందరైతే మరి అప్పుడే పుట్టిన బిడ్డలైతే చాలా మంది ఉన్నారు. సో మాకు ఇలాంటి సమాజానికి మంచి చేసే ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవుడికి పరిపరి విధాలుగా కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి భవిష్యత్తులో మేము బ్రతుకున్నంత కాలం ఎలాంటి సర్వీసు సమాజానికి చేసే విధంగా మాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒక విధి విధానం లేకుండా సొంత ఎజెండాలాగా ఆలోచించి రాజ్యాంగంకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం దారుణమని భారతీయ జనతా పార్టీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో గల ఆఫీసులో గట్టి సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎమర్జెన్సీ డేని బీజేపీ నాయకులు అంతా బ్లాక్ డేగా పాటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివి రాజు, పైడా వెంకటనారాయణ, కొక్కిలిగడ్డ గంగరాజు, కొండేటి గంగాధర్, షేక్ వల్లి, గాలిదేవర శేఖర్, చెక్క రమేష్, అనపర్తి వెంకటేష్, పైడిమల్ల చర్యన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఇంటర్నల్ అల్లకొలాలు వచ్చినా, అలాగే ఎక్స్టర్నల్ వారు వచ్చినా ఎంకరేజ్ చేయాలి. అలాగే ఆర్టికల్ 356 ప్రకారంగా దేశం రన్ చేయలేకపోతున్నాం, రాష్ట్రం దేశం బాగుంటలేదు, మనకి ఇబ్బందికరంగా వస్తుంది అని ఆలోచించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఆర్టికల్ 356 ప్రకారం చేయొచ్చు. తర్వాత మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వచ్చింది, దేశం ఆర్థికంగా వెనబడిపోతుంది, మనం రన్ చేయలేకపోతున్న వ్యవస్థలో ఆర్టికల్ 360 ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ 3 ఆర్టికల్ పక్కన పెట్టేసి తనకంటూ ఒక సొంతంగా ఒక ఎజెండా క్రియేట్ చేసుకుని తను కేవలం ఎలక్షన్లో ఓడిపోయినందుకు ఆ రాజనారాయణ గారి మీద వచ్చిన దానికి కోర్టుకు వెళ్తే అలహాబాద్ కోర్టు తీర్పుకి ఈవెండి ఎంపీగా కూడా పనిచేయరు, ప్రైమ్ మినిస్టర్గా తీసేయమనుకుంటే ఆ టైంలో తన రాజ్యాధికారి నిలబెట్టే ఉద్దేశంతో ఈ ఎమర్జెన్సీని ఇన్వైట్ చేశారు. అది చాలా ఆ రోజున ఒక బ్లాక్ డే చేశారు. అది నిజంగా ఒక దుర్దినం కూడాను. ఇందిరాగాంధీ గారు నిజంగా ఆ రోజున ఆవిడ నిర్ణయం వల్ల 1,40,000 మంది జైల్లో పెట్టారు, సుమారుగా 7 లక్షల మందికి నిర్వాసనలు అయ్యారు. ఇది పరిస్థితి. కానీ ఆ రోజునే కాన్స్టిట్యూషన్ని బ్రేక్ చేసింది కాంగ్రెస్ అయ్యాం. కానీ ఈ రోజున మాత్రం మన వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వస్తే, కమలం గుర్తు వస్తే రాజ్యాంగాన్ని బ్రేక్ చేస్తారు, లేదా రాజ్యాంగం తీసేస్తారు, లేదా ఆర్టికల్ క్యాన్సిల్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఆవిడ ఆ 21 నెలల్లో 5 సార్లు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశారు. చాలా ఎప్పుడూ చేయలేదు. ఈ కాంగ్రెస్ పాలనలో 75 అమెండ్మెంట్ చేశారు. కానీ మా బీజేపీ అనుకోని పరిస్థితులు ఎప్పుడూ చేయట్లేదు. ఆలోచిస్తుంది. టైంలో భక్తి కంట్రోల్ ఆపరేషన్ చేయించారండి సంజయ్ గాంధీ టైంలో భక్తి కంట్రోల్ ఆపరేషన్కి జరిసి ఉత్తరప్రదేశ్ లో ప్రజలు పగలత్మారులు ఎక్కడో అంటే పొలాల్లో దాక్కునేవారండి. పొలాల్లో దాక్కుని ఈ యొక్క బాధలు పడలేక 13 మంది ఉత్తరప్రదేశ్ లో సహరాన్పూర్ జిల్లాలో 13 మంది సంజయ్ గాంధీ అగత్యాలకి చనిపోయారండి భక్తి కంట్రోల్ చేయించుకోకుండా. అటువంటి అకృత్యాలు జరిగాయి ఎమర్జెన్సీ డేలో. ఇది అందరూ ప్రజలకి, ఇప్పుడు యువతరానికి ఎమర్జెన్సీ డేలో ఎన్ని యొక్క ఇబ్బందులు పడ్డారో ఆనాటి ప్రజలు. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం దేశవ్యాప్తంగా జయప్రకాష్ నారాయణ ప్రజల్ని చైతన్యపరిచి ఈ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే జయప్రకాష్ నారాయణని చూసి అడ్లుపై ఇందిరాగాంధీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అండి. అప్పుడు ఎమర్జెన్సీ డేలో మా పార్టీ నాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారు, ప్రముఖ నాయకులు అందరూ ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, చంద్రశేఖర్, వీళ్ళందరూ ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయ్యారు. ఒక చిన్న ఉదాహరణ, మీసా చట్టం అండి, మెయింటెనెన్స్
ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అండి. అప్పుడు అమలు చేసి మన కాకినాడ సిటీలో కూడా మన లోనాని గారిని ఆ రోజులు అరెస్ట్ చేశారండి. ఆయన కూడా 18 మాసాలు జైల్లో ఉన్నారండి మా పార్టీలో ఉన్నందుకు. ఆయన ఏదో తెలియదు, ఏం కార్యక్రమం చేశారో తెలియదు. పలానా పార్టీలో నువ్వు ఉన్నావు, జనసంఘంలో ఉన్నావు అరెస్ట్ చేశారండి. ప్రజల్ని ఎలాగా అల్ల కొల్లోలం చేసి వాళ్ళ మనుగడని ఎలా దెబ్బతీశారు అనే దాన్ని ఈ భావి తరాలకి మేము తెలియజేయాలి కనుక మేము మొన్న 25వ తారీఖుని దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ డేని చేయడం జరిగింది. తద్వారానే మీడియా మిత్రులందరూ కూడా ఈ రోజు ఆ విషయాన్ని తెలియజేయాలని, మీ ద్వారా భావితరాలకి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇంకొన్నిసార్లు అవకాశం ఇస్తే భారతదేశం శిఖరాగ్ర స్థితికి వెళ్ళి భారతదేశం మన ఏదైతే విశ్వగురువుగా వెళ్ళాలని మోడీ గారు ఆలోచన చేస్తారో ఆ దిశకు మనం వెళ్తే మన పిల్లల భావి తరాలు బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ, అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సత్తా లేని పార్టీకి అవకాశం ఇస్తే మళ్ళా ఇంకొక 50 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జయంతి రేపు 6వ తారీఖున ఉందో ఆ రోజు 1951లోనే ఆయన 370 ఆర్టికల్ రద్దు కోసం ప్రయత్నం చేశాడు. తద్వారానే జనసంఘ్ కానీ జనతా పార్టీ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. మొన్ననే అప్పుడు 67 సంవత్సరాల తర్వాత ఆ కలర్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 2019లో 370 ఆర్టికల్ రద్దు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం ఇచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు కాకినాడ జిఆర్టీ గ్రాండ్ హోటల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్లకు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటుగా టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, మాజీ డిప్యూటీ మేయర్ కాళా సత్యబాబు, మాజీ జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు, జనసేన నాయకులు మాదరపు తాతాజీ, బండారు మురళి, వీర మహిళా నాయకురాలు బండి సుజాత, పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పెన్షన్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ రూరల్ మండలం అభివృద్ధి అధికారి రమేష్ నాయుడు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సెక్రటరీలు, వెల్ఫేర్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బందితో గూగుల్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి 7,67,23,500 రూపాయలు లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేసేందుకు సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 11 రకాల పెన్షన్స్కి గతంలో ఉన్న 3,000కి 4,000 చేసింది. ఇప్పుడు ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, వేవర్స్, టాడీ టాపర్స్, ఫిషర్మ్యాన్, సింగిల్ ఉమెన్, ట్రెడిషనల్ కాబ్లర్స్, ట్రాన్స్జెండర్స్, డప్పు ఆర్టిస్టులు, పెన్షన్ టు ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ 11 రకాల కేటగిరీస్కి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కలిపి ఏరియర్స్ ఒక 3,000 రూపాయలు జడ్జ్ చేసి ఈ జూలై 1 కల్లా ప్రతి పైన ఉదహరించిన 11 కేటగిరీల్లో కూడా 7,000 రూపాయలు చొప్పున వీళ్ళకి పెంచడం జరిగింది. అదేవిధంగా డిజేబుల్ పెన్షన్స్ అంతా కూడా 3,000 నుంచి 6,000 పెంచడం జరిగింది. ఈ నెలకి అందరికీ కూడా 6,000 పెన్షన్స్ ఇస్తారు. ఫుల్గా డిజేబుల్ అయిన వాళ్ళకి గతంలో మనం 5,000 ఇచ్చేవాళ్ళం అండి, ఇప్పుడు 15,000 ఇస్తున్నాము. అది కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఆయా కేటగిరీల అంతా కూడా ఎన్హాన్స్ చేసిన పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వడానికి మేము తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. దీనికి ఏంటంటే మన మండలం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా డోర్ టు డోర్ చేయడానికి మొత్తం చర్యలు తీసుకుంటున్నాము. దీని కొరకు మన సచివాలయం పరిధిలో పనిచేసే అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ని కూడా మేము మ్యాపింగ్ చేసి ప్రతి ఒక్క సచివాలయం స్టాఫ్కి 50కి ఎక్కువ కాకుండా, అంటే 50 లోపలే పెన్షన్స్ డిస్బర్స్మెంట్ చేసేటట్టు వాళ్ళందరికీ మేము మ్యాపింగ్ చేస్తున్నాము. ఎక్కడైతే సచివాలయంలో ఎక్కువ పెన్షన్స్ ఉంటాయి, తక్కువ స్టాఫ్ ఉంటారు, అక్కడ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసుకోవడానికి మనకి కలెక్టర్ గారు ఆదేశించున్నారు. ఆ రకంగా మేము మ్యాపింగ్ చేస్తున్నాము. ఎక్కడైతే ఎక్కువ ఉంటారో వాళ్ళని పక్క సచివాలయాలకు ఇవ్వడానికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనకి జూలై 1వ తారీఖు నాడు ప్రెస్టీజియస్గా అదే రోజు కంప్లీట్ చేయడానికి మేము కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. కస్టమర్స్ కు మెరుగైన సేవలు అందించడంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందు ఉంటుందని రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐసి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమియర్ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ప్రీమియర్ బ్రాంచ్ హెడ్ శ్రీధర్ బాబు అధ్యక్షత వహించగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ సాయి మనోహర్ కాకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీమియర్ బ్రాంచ్ను రీజనల్ హెడ్ సాయి మనోహర్ రిబ్బన్ కత్తిరించి శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంక్ వ్యవస్థాపకులు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ మాట్లాడుతూ ప్రీమియర్ కస్టమర్స్కు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేశవ్యాప్తంగా 12 బ్రాంచ్లను ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా తిమ్మాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీమియర్ బ్రాంచ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రీమియర్ బ్రాంచ్ల్లో కస్టమర్స్కు మెరుగైన సేవలను త్వరితగతిన అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ విశ్వనాథ్, అధికారులు, సిబ్బంది, కస్టమర్స్ పాల్గొన్నారు. ఏ విధమైన పర్సనల్ లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా అక్కడ సపరేట్ రిటైల్ లోన్ పాయింట్ అని ఒక సపరేట్ బ్రాంచ్ ఓపెన్ చేయలేదు. సో అలాగే ఇప్పుడు యాక్చువల్గా ఎస్పెషలీ మా డిపాజిటర్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ బ్రాంచ్ యూనియన్ ప్రీమియర్ బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగినది. ఈ యూనియన్ ప్రీమియర్ బ్రాంచ్లో ఏంటంటే యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, నార్మల్ బ్రాంచ్లో కస్టమర్స్ అనేది చాలా రద్దీగా ఉంటుంది. విలువైన కస్టమర్స్ ఎవరైతే ఆ బ్రాంచ్కి వెళ్ళి ఏమవుతుందంటే ఆ రోజు వాళ్ళ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోకుండా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఏవైతే రిక్వైర్మెంట్స్, నీడ్స్ ఉన్నాయో సో అది మీట్ చేయడానికి ఇక్కడ సపరేట్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ప్లస్ ఇందులో ఏంటంటే మాకు సపరేట్గా మా శ్రీధర్ బాబు గారు బ్రాంచ్ మేనేజర్, సో ఈయనతో పాటు ఇంకొక 7 మంది ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్స్, మార్కెటింగ్ టీం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ ఏంటంటే వీళ్ళ యాక్చువల్గా వర్క్ ఎవరైతే మాకు ఈ విలువైన ఖాతాదారులు అని చెప్తున్నాం కదా, సో వాళ్ళకి వీళ్ళు సపరేట్గా ఫోన్ కాల్తో కూడా పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా ఇక్కడికి వస్తే సపరేట్గా కూర్చొని సపరేట్గా ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసి సో వాళ్ళకి ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఇదేంటంటే ఓన్లీ సేవింగ్స్ బ్యాలెన్స్ కోసమో, కరెంట్ బ్యాలెన్స్ ఆ రిటైల్ టర్మ్ డిపాజిట్స్ వరకే కాదు. సో వాళ్ళకి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ ఇందాక నేను చెప్పాను, ఈ ప్రాసెసింగ్ సెల్స్ ఉన్నాయి. సో హోమ్ లోను, వాళ్ళ అమ్మాయికి ఎడ్యుకేషన్ లోను, లేక వెహికల్ లోను, ఇలా ఏ విధమైన వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ యాక్చువల్గా మేము మీకు సర్వీస్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రాంచ్లో ఎస్పెషల్లీ ఇప్పుడు డిజిటైజేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో మాకు ఏంటంటే ఈ బ్రాంచ్లో మీకు సపరేట్గా ఒక ఏటీఎం అంటే క్యాష్ విత్డ్రా చేసుకునేకి, అలాగే క్యాష్ డిపాజిట్ చేసుకునేకి కూడా ఒక మిషన్, ప్లస్ మీకు పాస్బుక్ ఏదైతే ప్రింట్ చేసుకోవచ్చో సో దానికి సపరేట్గా ఒక పాస్బుక్ కియోస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మా బ్యాంక్లో ఏవైతే ఈ డిజిటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో వియోమ్ యాప్ అని ఉన్నది. సో ఆ వియోమ్ యాప్ ద్వారా మీరు ఆ వియోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది ఎలా బెనిఫిట్ అవుతుంది. సో ఆ వియోమ్ యాప్ వల్ల మీరు ఏంటంటే బ్యాంకుకే రావాల్సిన అవసరం లేదు. సో ప్లస్ అలాగే మీకు ఏ విధమైన చిన్న బిజినెస్ ఉన్నా కూడా క్యూఆర్ కోడ్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సో పేమెంట్ గేట్వే కానీ మీకు ఇలా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఏంటంటే ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం వల్ల అగైన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ముందుగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఒకటే ఏంటంటే కస్టమర్స్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ఈ ఏవైతే ఈ బ్రాంచ్ ద్వారా మీకు విలువైన సేవలు అందించడం జరుగుతుంది. మీరందరూ కైండ్లీ ఏంటంటే సద్వినియోగం చేసుకోండి. మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా ఇక్కడ సపరేట్గా వాళ్ళు మీకు అడ్రస్ చేయడం జరుగుతుంది. అండ్ మా సిబ్బందికి కూడా ఇందు మూలంగా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏ విధమైన నీడ్స్ ఉన్నాయో అవి ఏంటంటే మనము డెఫినెట్గా అది ఫస్ట్ ఉండాలి ఆ ఇండస్ట్రీలో టు మీట్ దట్ నీడ్స్. సో మేము రీజనల్ ఆఫీస్లో కూర్చొని కూడా ఏ విధమైన సపోర్ట్ చేయాలన్నా కూడా మా కస్టమర్స్కి కానీ మా సిబ్బందికి కానీ డెఫినెట్గా మేము అందుబాటులో ఉంటామని నేను సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. వర్ణధర్మ హెల్త్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ అండ్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలో ఉన్న శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి లయన్స్ పాన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరు విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పతంజలి అవార్డులను వేమూరి రాజగోపాల్, డాక్టర్ బాలాంతరపు శేషకుమారి, సంఘమిత్ర అవార్డులను కస్తూరి పట్టాభిరామారావు, లైన్ ఎంవీఆర్ మోహన్ కుమార్లకు, యోగారత్న అవార్డులను 8 మందికి, యోగా పెరల్ అవార్డులను 13 మందికి అందజేసి సత్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర ప్రభుత్వ ఇండియన్ ఇన్ఫర్మేటిక్ సర్వీసెస్ అధికారి కందాళ శ్రీరామచంద్రమూర్తి, గౌరవ అతిథిగా
శ్రీవరణ్య ధర్మ ప్రమోదన ప్రతిష్టానం వ్యవస్థాపకులు విద్వరణ్య సాధు ప్రసాద్ స్వామీజీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విశ్రాంత అధికారి డాక్టర్ ఎంబీఎస్ శరబల్ పాల్గొని ప్రసంగిస్తూ యోగా విద్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఎటువంటి దుష్ప్రభావాలు సంభవించవని అన్నారు. యోగా, మెడిటేషన్ మరియు రేకి వంటి ప్రక్రియల ద్వారా మానవులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరని చెప్పారు. ఈ ప్రక్రియలను నిత్య జీవితంలో ఆచరిస్తున్న వారికి ఎటువంటి అనారోగ్యం కలగదని అన్నారు. వర్ణధర్మ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ మహాలక్ష్మి కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగా వంటి వినూత్న ఆరోగ్య ప్రక్రియను ప్రధాని మోదీ పరిచయం చేసి ఆచరణలోకి తీసుకురాగా నేడు విదేశాల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు. అయితే దేశంలో అనుకున్నంతగా ప్రగతి సాధించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తమ 2 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హెల్దీ ఇండియా అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయదలిచామని, సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం అందరిపైన ఉందని అన్నారు. యోగా మరియు ధ్యానం, రేకి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, ప్రజల్లో వీటి పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఇష్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హైమా ప్రసాద్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో తమ సంస్థ ద్వారా వేలాది మంది యోగా ప్రక్రియ వల్ల ఎంతో ప్రయోజనం పొందారని వివరించారు. 8 దేశాల్లో ఆన్లైన్ ద్వారా కూడా బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సూర్యనారాయణమూర్తి, సతీష్ బాబు, విశ్రాంత ఏసీటీఓ సూర్యనారాయణ శర్మ, గాయత్రి సాధు, శ్రీవల్లి సాధు, రవి ప్రభృతులు ప్రసంగించారు. ఈ సందర్భంగా సావనీర్ను ఆవిష్కరించగా విద్వరణ్య సాధు స్వామీజీని ఘనంగా సత్కరించారు. చాలా చదువుకున్నాం కాబట్టి చాలా చేయాల్సి వస్తుంది. సో నేను ఫస్ట్ ప్రాణికి నేర్చుకున్నాను. ప్రాణికి ముందు నాకు ఎప్పుడైనా అంతకుముందు నాకు నామాలజీ ఇలా చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకున్నాను. సో ఏపీలో సైకో అనాలిసిస్ చేయగలిగే 10 మందిలో నేను ఒకటి. ఇందులో హైమా చేసింది అంటే 0.01% కూడా లేదు. పూర్తిగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే అది చాలా మంది సహాయ సహకారాలు. ముందుగా గురువులు, నేను నమ్మిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుక్షణం నేను ఎలా ఫాలో అవ్వాలి అనే గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇష్ నుంచి నేను చేసేది ఏంటి అంటే నేను యోగా థెరపిస్ట్, యోగా టీచ్ చేస్తాను. ఇప్పటికీ అంటే నేను ఒక బ్యాచ్ మాత్రమే 6 to 7 బ్యాచ్ మాత్రమే రన్ చేస్తున్నాను ప్రెసెంట్. ఎందుకంటే తర్వాత సైకలాజికల్ పేషెంట్స్, తర్వాత స్కూల్ కౌన్సిలింగ్స్, ముందుగా స్కూల్స్ వాటికి గవర్నమెంట్ సెక్టర్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నన్ను రిసోర్స్ పర్సన్గా తీసుకున్నారు. సో ఇంచుమించు వీక్కి ఒక 6-7 గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి తీసుకుని వెళ్తారు. ఈ వ్యాధులు బహుశా సంక్రమించే టైప్ ఆఫ్ ఆహారం మనం తీసుకోవాల్సి వస్తుంది. కానీ అలా వస్తే అట్లీస్ట్ ఈ అలవాట్లు, ఆలోచనలు, అలవాట్లో దురలవాట్లకు మానేమని చెప్తాం. అది కాకుండా అది ముఖ్యమైన మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేది. బహుశా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేసేది రెగ్యులర్ వ్యాయామం. వ్యాయామం అంటే వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, గేమ్స్ ఆడటం కానీ ఏదో ఉంటాయి. దాంతోపాటు అతి ముఖ్యమైనది ఈ ఆలోచనలు అరికట్టేది. ఆలోచనని అరికట్టి మన యొక్క మానసిక, శారీరక హెల్త్ని ఇంప్రూవ్ చేసేటటువంటిది అతి ముఖ్యమైనది యోగా, మెడిటేషన్. అతి పురాతనమైనటువంటి విజ్ఞానం ఏ విధంగా మేధావులు జీర్ణం చేసుకుని మనకి అందించారు, ఆ యొక్క విశేషం గురించి మానవులు ప్రధానంగా సమయాన్ని కేటాయించారు. కానీ మనం 3టికి సమయం వెచ్చిస్తున్నాము, కానీ 4వ పని మాత్రం చేయడం లేదు. అది భోజన ఏర్పాట్లు, నిద్ర ఏర్పాట్లు, సౌఖ్య ఏర్పాట్లు. ఈ 3టిని దాటితే 4వ పని ఉంది. ఆ 4వ పని ఎవరైతే ఆచరిస్తారో వారే యోగులు. యోగం అంటే కూడిక. ఎవరితో కూడిక? పరమాత్మ యొక్క విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానంతో ఎవరైతే కూడి ఉంటారో వారు సర్వసుఖాలు, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మేధాశక్తిని ఇవన్నీ కూడా స్పష్టంగా పొందగలుగుతారని చెప్పి మనకి వేదంలో స్పష్టంగా తెలియజేశారు. అంటే ఈ విషయం ఇక్కడికి ఎంతోమంది ఆత్మవిజ్ఞానం మనం హీల్ చేసుకుంటూ, మనల్ని మనం నయం చేసుకుంటూ సొసైటీని బాగు చేయడానికి యోగా అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ.
మనం బాగుండాలంటే పొద్దున 5 ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం 10 ట్యాబ్లెట్లు, సాయంత్రం 20 ట్యాబ్లెట్లు ఇంతే బాగుంటుంది. హెల్తీగా మన బాడీని ఎప్పుడు ఉంచుకోగలిగాము, ఎప్పుడైతే మన మనసుని మెడిటేషన్ ద్వారా హెల్తీగా ఉంచుకోగలిగాము, అప్పుడు మనం సరిదిద్దుకోగలం, యాక్టివ్గా ఉండగలం, సొసైటీని యాక్టివ్గా ఉంచే ప్రయత్నం మనం చేయగలం. సో అందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఒక అద్భుతమైన ప్రక్రియ యోగా. ఎడ్యుకేషన్ ఇస్తాం. చాలా యూనివర్సిటీస్లో ఎవరైనా గమనించుంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటుంది, లైక్ యోగా. దాన్ని లౌకికంగా కూడా పాటిస్తున్నారు ఎవరైనా ఉన్నారంటే నాలెడ్జ్ ఉంటున్నారు. బికాజ్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అక్కడికి మోర్ దాన్ 50 డిగ్రీలు ఉన్నాయి. ఇంకా ఓన్లీ more than 50 degrees ఉన్నాయి. He is doctorate for that and DLit also. Post doc కూడా ఉంది. అంటే చాలా మంది ఏంటంటే యోగా అయినప్పుడు ఒకటే అంతవరకు ఎలా అడిగినది మనం ఒక పేరుని చూస్తే అర్థమైపోతుంది. సచిన్ అండ్ విరాట్ కోహ్లీ, ఎస్ దే ఆర్ గుడ్ ప్లేయర్స్. ఎలా అవ్వలేరు, ఎలా వచ్చారు, ఏంటి ఆ పేరు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. స్నేహశీలి సహృదయులు కాకినాడ నగరానికి ఎలక్ట్రానిక్ మీడియాను పరిచయం చేసిన కీర్తిశేషులు అట్లూరి వెంకటేశ్వరరావు 19వ వర్ధంతి సందర్భంగా కాకినాడ నగరానికి చెందిన కేబుల్ ఆపరేటర్లు ఘన నివాళులర్పించారు. బుల్లితెర వినోదాన్ని కాకినాడ నగర ప్రజలకు తొలిసారిగా సిటీ కేబుల్ ద్వారా అట్లూరి వెంకటేశ్వరరావు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కాకినాడ నగరంలో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేబుల్ టీవీ రంగం అభివృద్ధికి స్వర్గీయ అట్లూరి వెంకటేశ్వరరావు చేసిన కృషి ఎనలేనిదని కేబుల్ ఆపరేటర్లు ఈ సందర్భంగా కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. జిల్లాలో జాతీయ రహదారుల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ షాన్ మోహన్ సెగిలి. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్ల అప్పులు చేసింది. మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్. కొండైపాలెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించిన కేంద్ర బృందం. వివిధ విభాగాల పరిశీలన. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.